ఓకే, లాకింగ్ యూజింగ్ ఫైండ్ అండ్ ఎగ్జిస్. ఫైండ్ ఏంటంటే ఇట్ టేక్స్ ప్రైమరీకి యాజ్ ఇన్పుట్, ఇట్ షుడ్ బి అన్ ఈడిటీ. ఇది ఆ ప్రైమరీకి ఈడిటీ అడిగాను కదా. ఓకే, ఇట్ రిటర్న్స్ టేబుల్ బఫర్. టేబుల్ బఫర్ అంటే ఆ ఫస్ట్ రికార్డ్ మాత్రమే కదా ఇది రిటర్న్ చేసేది. రిటర్న్స్ టేబుల్ బఫర్, టేబుల్లో ఉన్న ఫస్ట్ రికార్డ్, టేబుల్లో ఉన్న రికార్డ్స్ అది రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ రికార్డ్ ప్లస్ ఇట్ షుడ్ బి పబ్లిక్ అండ్ స్టాటిక్. ఓకే, రికార్డ్ కాదు, ఓన్లీ వన్ రికార్డ్ మాత్రమే హోల్డ్ చేసుకుని ఫెచ్ చేయగలదు. ఓకే, సో ఇప్పుడు కొత్త టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, న్యూ టేబుల్. ఒక ఈడిటీ క్రియేట్ చేసేసుకున్నాము. స్ట్రింగ్ ఇది వచ్చేసి అకౌంట్ నెంబరు. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాను అది. రెండు ఫీల్డ్స్ చాలా. సో నెక్స్ట్ ఇట్ షుడ్ బి ప్రైమరీ కీ. ఇండెక్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ప్రైమరీ ఇండెక్స్ చేయాలి. ఓకే, సో దీన్ని ప్రైమరీ ఇండెక్స్ ఇస్తున్నాను. రో డూప్లికేట్స్ దానికి అకౌంట్ నెంబర్ పెట్టాలి. లైట్లో పెట్టు ఏసీ ఎన్రో ఐడిఎక్స్ అనేది స్టాండర్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్. బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, స్మాల్ ఐడియాస్. ఓకే, అకౌంట్ నెంబర్ ప్రాపర్టీస్ వచ్చేసి మ్యాండేటరీ ఎస్. వచ్చేసి ప్రైమరీ ఐడియాస్ కేసీ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ సమ్ డేటా ఎంటర్ చేద్దాం. జాబ్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఓకే, సో ఏంటంటే ఇట్ షుడ్ బి పబ్లిక్ అండ్ స్టాటిక్ అండ్ ఇట్ రిటర్న్స్ టేబుల్ బఫర్. ఓకే, సారీ, ఈ టేబుల్లో మెథడ్స్లో ఓకే, మెథడ్లో న్యూ మెథడ్ జాబ్లో కాదు. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ టేబుల్ 5 టేబుల్ 6 సారీ ఫైండ్ మెథడ్. సో టేబుల్ 6 బఫర్ క్రియేట్ చేసేసుకున్నాము. సెలెక్ట్ T6 లేయర్. సో ఇది ఇన్పుట్ ప్రైమరీకి తీసేసుకుంటుంది. సో మన ప్రైమరీకి ఏంటిది అకౌంట్ నెంబర్. అకౌంట్ నెంబర్ that should be an EDT. Okay, where account number P5 dot account number option T6 కదా. T6 dot account number equal to account number. ఓకే, రిటర్న్ T6. అంతేనా? ఇది ప్రాబ్లం అవుతుంది. సో ఇది టేబుల్ బఫర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను రిటర్న్ చేసేసుకోవాలి. మళ్ళీ ఓకే, ఈ వాల్యూ అయినా స్టోర్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఒక జాబ్ నుంచి అంటే కాల్ చేసేసుకున్నాం. జాబ్ నుంచి. ఓకే, చేస్తున్నాం. టేబుల్ 6 T6 టేబుల్ 6 స్కోప్ రెజల్యూషన్ పెడితే మనకు ఫైండ్ వచ్చేది. అకౌంట్ నెంబర్ కదా, అకౌంట్ నెంబర్ ఏమున్నది మనకి 1 ఉందా? 1. స్కోప్ రెజల్యూషన్ ఎంత పెట్టాము బ్రాండ్కి? స్కోప్ రెజల్యూషన్ ఏంటంటే దాంట్లో ఉన్న దాన్ని ఫెచ్ చేసుకుంటాం మెథడ్ కదా అది. ఇంకా అందులో ఇట్లా ఇది స్టాటిక్ కాబట్టి
అట్లా యూజ్ చేస్తాం. ఓకే, మెథడ్స్ మాత్రం స్కోప్ రిజల్యూషన్ పెట్టగలరా? స్టాటిక్ ఉంటే స్టాటిక్ అండ్ బేస్ ఇన్ స్కోప్ రెజల్యూషన్ పెట్టేస్తాం. ఒక బేస్ ఐటమ్స్కి స్టాటిక్ మెథడ్స్కి స్కోప్ రిజల్యూషన్ పెట్టుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ మెథడ్స్ అయితే దిస్ డాట్ లేదంటే ఆ క్లాస్ టేబుల్ బఫర్ డాట్ అని పిలుస్తాం. స్టాటిక్ అయితే స్కోప్ రెజల్యూషన్, బేస్ ఐటమ్స్ అయితే స్కోప్ రెజల్యూషన్. సో ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఫైండ్ మెథడ్ అనేది టేబుల్ బఫర్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ టేబుల్ బఫర్ T6 కదా మనకి. సో నేను ఆ వాల్యూని T6లో హోల్డ్ చేసేసుకుంటున్నాను. ఓకే, సరేనా? ఇప్పుడు ఆ వాల్యూ కనుక ఉంటే ఒక వాల్యూ ప్రింట్ చేయండి. ఇఫ్ T6 వాల్యూస్ ప్రింట్ చేయమంటారు. ఏంటంటే ప్రింట్ ఏముంది T6 డాట్ సారీ T6 డాట్ నేమ్ ఉంది, అకౌంట్ నెంబర్ నేమ్ సిటీ నేమే సిటీ ఈక్వల్ టు టెస్ట్ ఏంటి T6 అయిందనుకో వాల్యూస్ ప్రింట్ చేయాలి. యాక్చువల్గా నేను T6 డాట్ నేమ్ ఎట్లా ప్రింట్ చేయొచ్చు? ఇన్ఫోలో పెట్టుకోవచ్చు కదా. ఇన్ఫోలో T6 డాట్ నేమ్ అంతే కదా, నేమ్ ప్రింట్ చేయమంటున్నా. ఫస్ట్ ఇయర్ అకౌంట్ నేమ్కి ఆల్రెడీ స్ట్రింగే కదా అది. అదే ఆ వాల్యూ ఉంటే కనుక మనం ప్రింట్ చేయమంటున్నాం కదా నేమ్ని. T6 స్ట్రింగ్ లాగా ఇవ్వద్దు అనుకుంటా. స్ట్రింగ్ లాగా ఇస్తామా? ఓకే, టీజీ ఇప్పుడు దాంట్లో ఉంది. ఒక్క నిమిషం. పర్సంటేజ్ 1 అని పెట్టి పడుతుంటే ఫస్ట్ ఇయర్ అకౌంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రికార్డ్ చేసినా చేస్తున్నాను. కంపెనీ ఇది కదా కాబట్టి 1 కదా చేస్తే %1 వస్తుంది. యాక్చువల్గా నేమ్ అనేది స్ట్రింగ్. నేమ్ అనేది అవసరం స్ట్రింగ్ కదా. తీసేది %1 తీసి %1 తీసినా అదే ఒక్క నిమిషం. కంట్రోల్ సెట్ ఓకే, ఇప్పుడు అది వాల్యూ వచ్చింది ఫస్ట్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అది స్ట్రింగే కాబట్టి మళ్ళీ %1 వస్తుంటే మళ్ళీ ఓకే దానికి ప్లేస్ హోల్డర్ అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇందులో రికార్డ్ లేదు, సో మనకు రాదు. ఓకే, ఫైండ్ 2 కొట్టు ఎల్స్ ఏమైనా ప్రింట్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రికార్డ్ చేసాను. నో రికార్డ్ కోన్ ఫైండ్ ఎగ్జిస్ట్ జస్ట్ దీనికేనా మ్యూజిక్ చేయమా? అది చేస్తే క్లోజ్ పెట్టి ఇక్కడ సెమికాలన్ పెట్టాను. రికార్డ్. ఓకే, అదే పొరపాటు 2 పెట్టామనుకో రికార్డ్ ఉంది కాబట్టి రికార్డ్ వాల్యూ నేమ్ ఏంటి? ఓకే, టెస్ట్ 2. ఓకే, రికార్డ్ ఉంది కాబట్టి. ఓకే, సిటీ కూడా కావాలనుకుంటే ఇక్కడ కామన్ సిటీ లేదు మన టేబుల్లో. సిటీ పెట్టలేదు. ఉంది. పెట్టినాం పెట్టలేదు టేబుల్లో పెట్టలేదు. ఓకే, ఫైండ్ మెథడ్ ఇది. ఓకే, ఓకే, రెజ్యూమ్ అంతే ఉందా? నెక్స్ట్ విల్ గో ఫర్ exist same as find, but it returns boolean. ఓకే, సో సేమ్ ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. న్యూ మెథడ్ ఓపెన్ చేద్దాం. మెథడ్ సేమ్ ఎగ్జిస్ట్ should be public static. పబ్లిక్ స్టాటిక్ టేబుల్ నేమ్ సో ఇట్ రిటర్న్స్ boolean కాబట్టి boolean exist. ఓకే, టేబుల్ ఏం అవసరం లేదు దీనికి.
అవసరమే. టేబుల్ నేను పెట్టాలి T6 పెడుతున్నాం. ఓకే టేబుల్ 6 T6 ఓకే రిటర్న్స్ బూలియన్ కాబట్టి సో ఇందులో ప్రైమరీ కీ తీసుకుంటుంది. ఓకే కాల్ నెంబర్ రోల్ నెంబర్ ఓకే సెలెక్ట్ T6 సేమ్ వేర్ T6 డాట్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు అకౌంట్ నెంబర్ ఓకే ఇఫ్ ఆఫ్ సో బూలియన్ తీసుకున్నాం. బూలియన్ బి అనుకున్నాము. ఇఫ్ బి ఈస్ కరెక్ట్ ఇఫ్ ఆఫ్ ఏ కండిషన్తో ఉన్నది కంపేర్ చేయాలి. ఇఫ్ రికార్డ్ కనుక ఎగ్జిస్ట్ అయితే T6లో దెన్ బి ఈక్వల్ టు ట్రూ. ఎల్స్ బి ఈక్వల్ టు ఫాల్స్. ఓకే రిటర్న్ బి. సో ఇందులో ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే దీన్ని జాబ్ నుంచి రన్ చేద్దాం. కంట్రోల్ డి. కానీ ఏది ట్రూ అయితే రిటర్న్ చేస్తుంది. రికార్డ్ ఉంటే ఓకే రికార్డ్ ఎగ్జిస్ట్ అయితే ఓకే న్యూ జాబ్. సో ఏంటి మనకి టేబుల్ 6 T6 సో బూలియన్ వాల్యూ కాబట్టి అది బూలియన్ సి తీసుకున్నాము. ఓకే ఓకే నెక్స్ట్ టేబుల్ 6 ఎగ్జిస్ట్ అకౌంట్ నెంబర్ 1. ఓకే సో దీన్ని మనం బూలియన్కి క్యాప్చర్ చేయాలి. ఓకే సి ఇఫ్ ఈ రికార్డ్ ఉంటే కనుక సిలో క్యాప్చర్ అవుతుంది. ఇఫ్ సి రికార్డ్ ఉంటే కనుక రికార్డ్ ఎగ్జిస్ట్ రికార్డ్ ఎగ్జిస్ట్ ఎల్స్ ఎల్స్ no record okay record doesn't exist ఓకే okay రికార్డ్ ఎగ్జిస్ట్. ఫస్ట్ 5 అనుకో రికార్డ్ డజంట్ ఎగ్జిస్ట్. 2 కూడా లేదా 5 పెట్టావా? ఓకే సో టూ ఉంటే రికార్డ్ ఎగ్జిస్ట్ యాక్చువల్గా. రికార్డ్ ఎగ్జిస్ట్. ఒక్క నిమిషం. ఇది రికార్డింగ్ ప్రాసెస్. సో మెథడ్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ దట్ షుడ్ బి బూలియన్. సో ఇక్కడ రిటర్న్ బి చేస్తున్నాం. అవును వర్క్ అయింది బాగా వర్కౌట్ బాగానే